నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కాటన్ పరుపుల దుకాణం దగ్ధమైంది. సుమారు 30 లక్షలు ఆస్తి నష్టం జరిగింది. నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్లో ఆదివారం అర్ధరాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో కాటన్ పరుపుల దుకాణంలో మంటలు వ్యాపించాయి. తీవ్రంగా ఎగసిపడుతూ దట్టమైన పొగతో పరిసర ప్రాంతాలను కమ్మేశాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దాదాపు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో సుమారు 30 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని దుకాణం యజమాని దస్తగిరి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా దుకాణానికి ఎదురుగా ఉన్న ఒక రెస్టారెంట్ ఆవరణంలో టపాకాయలు కాల్చడం వల్లే ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉండవచ్చని షాప్ యజమాని అనుమానం వ్యక్తం చేశారు. ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిన్న పొద్దున ఆకాంక్ష నాయుడుకుండ బిర్యానీ వాళ్ళు పొద్దున అదే వాళ్ళకు రిజల్ట్స్ ఏదో వచ్చాయని వాళ్ళు 2వ సంవత్సరం నాయుడుకుండ బిర్యానీ వాళ్ళు 2వ సంవత్సరము యాన్యువల్ ఏదో చేసుకుంటా వాళ్ళు టపాకాయలు కాల్చారు. అక్షయ వాళ్ళు వచ్చేసి నిన్న మీట్ ఏదో వచ్చిందని వాళ్ళు టపాకాయలు కాల్చారు. అక్షయ స్కూల్ వాళ్ళకి చెప్పేసి వచ్చారు, సార్ టపాకాయలు కాలుస్తున్నారు, మీరు దయచేసి కాల్చకండి, మాకు చాలా ఇబ్బంది అవుతుందని వాళ్ళు మేము జాగ్రత్తగా ఉన్నామని చెప్పారు సార్. ఆ తర్వాత సాయంత్రం లోపల మేము అంగడి బంద్ చేసి వెళ్ళిపోయాము. తర్వాత రాత్రి 2 గంటలకు మాకు ఎవరో ఈ పక్కన కాల్ చేసి చెప్పారు, మీ అంగడి అంటుకుందని. మేము ఆ లోపల వచ్చరికి అంగడి మొత్తం కాలిపోయింది సార్. ఎంత నష్టం ఉంటుంది? దాదాపు ఒక 35 లక్షల పైన ఉంటుంది సార్. మొత్తం కాలిపోయింది, మొత్తం ఏం లేదు సార్, జీరో. ఒకసారి మీరు కూడా వచ్చి చూసుకుంటే కావాలంటే నీటికి ఏ పైసలు కూడా మిగలేదు మా దగ్గర. ఇప్పుడు కూడా అంటుకుంటుంది ఇంకా అది. ప్రమాద సంఘటన తెలుసుకున్న నంద్యాల జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పరుపుల దుకాణం యజమానులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు నంద్యాల కమ్యూనికేషన్స్.